చాలా వరకు ప్రజల నుంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన జీవితం నుంచి కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అంటే రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చాలా సాధారణంగా చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వదిలేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. కానీ ముద్రగడ పద్మనాభం గారి విషయంకి వచ్చేసరికి మాత్రం ఇచ్చినటువంటి మాట కోసం ఏ జాతి కోసం అయితే ఆయన తపన పడ్డాడో ఆ జాతికి సంబంధించినటువంటి పేరుని సైతం మార్చుకునేందుకు కూడా వెనకాడనటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక ముద్ర ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లోని సభ్యులకు అదేవిధంగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముందుగా ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణము వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం మాట్లాడుకోదలిస్తే, మీరు చెప్పినట్టు సమకాలీనటువంటి రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప నాయకుడిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ నేపథ్యం కానీ, రాజకీయ నేపథ్యం కానీ, ఉద్యమ నేపథ్యం కానీ ఏది చూసినా కూడా ఎంతో విలువలతో కూడినటువంటి ప్రస్థానం. వారి కుటుంబం కానీ, ఆయన కానీ, వారి తాతగారు కానీ, ప్రతి ఒక్కరు కూడా సమాజం మేలు కోసం పాటుపడినటువంటి కుటుంబ నేపథ్యం వారిది. అదేవిధంగా ప్రజా పోరాటాలతో అనేక మంది ఈరోజు కాపు సామాజిక వర్గం ఒకటే కాదు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, పేద ప్రజలందరికీ కూడా మేలు కలగాలని ఎన్నోసార్లు పోరాటం చేసి ప్రభుత్వాలతో డి అంటే డి అని పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆయన తన సొంత సామాజిక వర్గం కోసం ఆనాడు 1995లో కానీ, 2016లో కానీ, 2014 నుంచి 16 వరకు చేసినటువంటి విశ్రాంతి లేనటువంటి పోరాటం ఈ తెలుగుదేశం పార్టీ మీద కానీ, ఇవన్నీ చూస్తే ప్రజల పట్ల కానీ, కాపు సామాజిక వర్గం పట్ల కానీ, పేద ప్రజల పట్ల కానీ ఆయనకున్నటువంటి గౌరవము, ఆయనకున్నటువంటి ప్రజలపైన ఉన్నటువంటి సేవా తత్పరతని గుర్తు చేసేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ అంశం మీద ఎంతో మంది నాయకులు ఈ యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడంలో విఫలమైనటువంటి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దాని మీద ప్రతిసారి కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, ప్రతిసారి కూడా నమ్మి మోసపోతున్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని అంతా కూడా ఏకతాటి మీదకు తీసుకొని రావాలని చెప్పి వారు చేసినటువంటి కృషి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కాపు సంఘాలని, కాపు యువకుని